శారీరక గాయం కంటే మానసిక వేదన చాలా భయంకరమైనది. అవును, మరి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది అన్న కక్షతో మరదలు వరుసైన రమణికి ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించాడు బావ మనోహర్. అయితే పరీక్షలో ఆమె రక్తంలో వైరస్ లేదు అని తేలింది, కానీ ఆమె మనసులో మాత్రం అవమానం నాటుకుపోయింది. ఆ విషయాన్ని మాత్రం ఆ మందు దొరకలేదని చెప్పాలంటే ఉన్మాది చేసిన ఒక పైశాచిక చర్య ఆమె బతుకు అన్న ఆశను చంపేసింది. వాస్తవానికి లోకం తనను ఎలా చూస్తుందో అన్న భయం రేపటి భవిష్యత్తుపై రమణిని ఆందోళనకు గురించేసింది. ఇలా ఎలా బతకాలి తెలియక ఇంట్లో ఉరి వేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది. మొత్తానికి అబన్ సుబన్ తెలియని ఆ యువతి కలలన్నీ కూడా ఛిద్రమైపోయాయి, ఆశలన్నీ ఆవిరైపోయాయి. పోచారం పరిధిలో ఉంటోన్న యువకుడు మనోహర్ తన మరదలు రమణిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందులో భాగంగానే వాళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ ఆ తర్వాత అనుకోని కారణాలతో మనోహర్ రక్త పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది. అందులో ఎయిడ్స్ ఉంది అని నిర్ధారణ కావడంతో గత నెల 11వ తేదీన హెచ్ఐవి సోకిన రక్తాన్ని ఆ రమణికి కూడా ఇంజెక్షన్ ద్వారా బలవంతంగా ఎక్కించాడు మనోహర్. అయితే తన జీవితం నాశనం అయిపోయింది అన్న బాధతో రమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మనోహర్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే ఎయిడ్స్ రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించాడు అన్న చేదు నిజాన్ని రమణి జీర్ణించుకోలేకపోయింది. అసలు ఈ సమాజంలో ఎలా బతకాలి, భవిష్యత్తు ఏంటి అన్న ఆందోళనతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక వేదనను అనుభవించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన రమణి తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెని గట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించింది అంటూ వైద్యులు ధృవీకరించారు. పెళ్లి చేసుకోలేదు అన్న ఒకే ఒక కారణంతో ఆ యువతి జీవితంతో ఆడుకుని ఆమె మరణానికి కారణమయ్యాడు మనోహర్. ఈ ఉన్మాద చర్యపై ఇప్పుడు స్థానికులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయికి నేను ఫస్ట్ చెప్పిన ఎయిడ్స్ ఉందని వద్దని చెప్తే మా అమ్మాయిని సరే అనుకోండి మళ్ళీ వచ్చి ఎవరిని చూసి ఇంట్లో వచ్చి అమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చి అప్పుడే చంపుతా అంటే 2 రోజులు మాకు చెప్పకుండా సూసైడ్ చేద్దామని అప్పుడే అనుకుంది. అయితే మేము నచ్చ చెప్పి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకొని పోలీస్ కేసు పెట్టి అలానే ఉంది, కానీ వాళ్ళు మాత్రం బయటికి రానియదు. మా అమ్మాయి జీవితం నాశనం ఎట్లా చేసిండో, వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముడిని మళ్ళీ మీడియాకి ఎట్లా ఇచ్చిండో వాళ్ళందరినీ లోపలేయాలి ఇప్పుడు బయటికి రాకుండా. ఇదైతే తప్పకుండా బయటికి రావద్దు. వాడైతే మా అమ్మాయికి నేను ఫస్ట్ చెప్పిన రైట్. ఇవాళ ఎన్ని మాట్లాడుకున్నా సరే రమణి అయితే తిరిగి రాదు. అయితే ఎలాంటి మనస్తత్వాలతో వీళ్ళు ఉంటారు అన్న దానిపై మాట్లాడడానికి డాక్టర్ కృష్ణ సాహితి ఉన్నారు, సైకియాట్రిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి కృష్ణ సాహితి గారు. మ్యూట్లో ఉన్నట్టున్నారు మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోరా. మళ్ళీ ఒకసారి. లేదు, రావట్లేదండి వాయిస్. హలో. యా ఫైన్ మేడం. కృష్ణ సాహితి గారు, ఒక సైకియాట్రిస్ట్గా ఇప్పుడు మీకు తెలిసి ఈ గతంలో కూడా మనం మాట్లాడుకున్న ఒక నెలన్నర అవుతోంది ఘటన జరిగి. ఆ అమ్మాయికి ఇంజెక్షన్ ఇచ్చాడు, కానీ ఆ తర్వాత ఎయిడ్స్ లేదు అని చెప్పి నిర్ధారణ అయింది. అయినా సరే సోషల్ స్టిగ్మా అనుకోవాలా, లేకపోతే అసలు అలాంటి వాళ్ళకి ఎలాంటి సైకాలజీ ఉంటుంది? అంటే వాళ్ళు షాక్ లోకి వెళ్ళిపోతారు ఎప్పుడైతే బ్రేకింగ్ ద న్యూస్ అంటారు. ఎప్పుడైతే ఇలా ఒక లాంగ్ స్టాండింగ్ డిసీజ్ ఉందని తెలుస్తుందో వాళ్ళకి, దానికి ఫ్యూచర్ లో ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు చనిపోతారు అన్న అవగాహన ఉన్నప్పుడు
ఎప్పుడైతే ఇలాంటి డిసీజ్ ఉన్నప్పుడు, ఇప్పుడు క్యాన్సర్ ఉన్నా కూడా, ఇలా హెచ్ఐవి అన్నా కూడా వాళ్ళకి షాక్ అన్నమాట. బ్రేకింగ్ ద న్యూస్ అని మేము చాలా జాగ్రత్తగా వాళ్ళందరినీ కాన్ఫిడెన్స్ తీసుకొని కాంటాక్ట్స్ అని కనుక్కొని మెల్లగా చెప్తాము. సో ఎప్పుడైతే వాళ్ళకి అది తెలుస్తుందో నాకు ఇట్లా ఒక డిసీజ్ ఉందని, వాళ్ళు ఒక షాక్ లోకి వెళ్ళిపోతారు. సో దాన్ని ప్రతి దానికి రిలేట్ చేసుకుంటారు. అయితే ఇతనితో మ్యారేజ్ అన్నా అవ్వాలి, మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ వద్దనుకున్నాము, ఎంత ఆపుదాం అనుకున్నా ఆపలేదు, ఇప్పుడేమో ఇతను ఇట్లా చేశాడు అన్న కంటిన్యూస్ మనోవేదన, అది తనకి అలా అయిపోయి ఇంకా దీంతో నేను ఎలాగో చనిపోతాను అని కంప్లీట్ గా హోప్లెస్నెస్ లోకి వెళ్ళిపోయి అలాగా సూయిసైడల్ థాట్స్ వచ్చి అలాగా చేసుకుంది తను. అంటే ఇక్కడ అమ్మాయికి ఎయిడ్స్ లేదు అని నిర్ధారణ అయింది, అయినా సరే షాక్ అది. ఇప్పుడు ఇంకా ఇతను ఎలాగో ఇంకా కంప్లీట్ గా ఆల్ క్లోజ్డ్ రోడ్స్, ఇంకేమీ నాకు ఇంకా హోప్ లేదు, ఇంక ఇతనికి ఉంది అంటున్నారు కాబట్టి నాకు కూడా వచ్చేస్తుంది అన్న ఒక చిన్న ఆలోచన ఆ క్షణికావేశంలో అలా జరిగింది. ఇతను నన్ను వదలడు, ఇట్లాగే ఉంటుంది. సో ఏమో ఇప్పుడు వచ్చింది ఫాల్స్ నెగిటివ్, ఏమో రేపు అది పాజిటివ్ రావచ్చు, లేని ఇప్పుడు ఏమన్నా అవుతుందని ఈ కేసు విధంగా నాకు ఇట్లా నెగిటివ్ అని చెప్పారేమో, ఒక మనోవేదన అట్లా. హెచ్ఐవి అనేది ఇప్పుడు నేను ఏ పాపం చేయలేదు, నాకు ఏ కాంటాక్ట్స్ లేవు, కానీ నాకు ఇట్లా వచ్చిందన్న మనోవేదన వాళ్ళని కంటిన్యూస్ గా టాంట్ చేస్తా ఉంటది. సో అది మనం కూర్చుని, అది కౌన్సిలింగ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనం కూర్చుని చెప్పి ఏం కాదు అని మనం ఎంత కాన్ఫిడెన్స్ లో తీసుకుని వాళ్ళ షాక్ నుంచి, వాళ్ళ యాంగ్జైటీ నుంచి బయటికి తీసుకురావడానికి చాలా అవర్స్ టుగెదర్ వి విల్ సిట్ విత్ దెమ్. ఎప్పుడైతే అది జరగదో వాళ్ళ మనసులో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వస్తుందేమో, ఒకవేళ ఇక్కడ కాకపోతే వేరే చోట టెస్ట్ చేసినా కూడా ఇలా ప్రతి చోట చేయడం వల్ల కూడా తెలుస్తుందేమో, అందరికీ తెలుస్తుంది, రేపు నా ఫ్యామిలీ ఏం ఫేస్ చేయాలి అన్న భావన వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న వయసు కూడా కదా, చిన్న వయసు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే లైఫ్ అనుకుంటారు, ఇంకేమీ లేదు, ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకేమీ లేదు. చిన్న వయసు, అందులోనే ఇంపల్సివ్ గా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా. ఫ్రాంట్ లో మెచ్యూరిటీ ఉండదు. సో ఇంపల్సివ్ గా ఇంతే, ఇంకా నాకు హోప్లెస్, ఇంకా అయిపోయింది అని వాళ్ళు అట్లాగా డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ మనోహర్ సైకాలజీ, ఇప్పుడు తనకు ఎయిడ్స్ ఉంది, వాళ్ళ ఫాదర్కి ఉంది, అనుకోకుండా ఈ అబ్బాయికి వచ్చింది, ఫైన్, అది ఇందులో ఆ అబ్బాయి తప్పు కూడా ఏమీ లేదు. కానీ ఆ కోపంతో లేదా పెళ్లి రద్దు చేసేసారి, ఇప్పుడు నాకు ఎయిడ్స్ ఉంది అని చెప్పి అందరికీ తెలిసిపోయింది, పరువంతా పోయింది అని ఒక కక్షతోటి దీనికి పాల్పడ్డాడు అనుకోవాలా? ఎలా చూడాలండి అసలు ఈ ఇన్సిడెంట్? రివెంజ్ స్ట్రాటజీ. ఇప్పుడు అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది, రిజెక్షన్ ని యాక్సెప్ట్ చేయలేరు ఎవరు. సో ఇట్లా ఉంది అని యాక్సెప్ట్ చేయలేక, అతని పర్సనాలిటీ కూడా ఈ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇతనికి ఏ టైంలో ఎలా చేశాడు, ఇతను ముందే ప్లాన్ చేసుకున్నాడా, లేదా ఆ క్షణానికి క్షణికావేశంలో చేశాడా, నెక్స్ట్ ఏమైనా అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ చేశాడా, అవన్నీ కూడా ఉండుండొచ్చు, ప్రభావితం చేస్తాయి కదా. ఇతను ఎలాంటి ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు, ఆ ఫ్రెండ్స్ ఏమైనా ఇట్లాగా అన్నారా, సో ఎలాంటి ఇంటెంట్ ఉంది, వాట్ ఈస్ ద ఇంటెంట్ ఆఫ్ దిస్ ప్లాన్, ఇది చేయడం వల్ల ఇతనికి ఏమొస్తుంది, అలాంటి ఆలోచనల వల్ల అతను అట్లాగా చేశాడు. గతంలో ప్రేమకి ఇప్పుడు ప్రేమకి మొత్తం నిర్వచనం మారిపోయింది. ఇంతకు ముందు ప్రేమించిన వాళ్ళు ఎలా బాగుంటే చాలు అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే వాళ్ళని చంపేయడం, యాసిడ్ పోసేయడం, ఇమీడియట్ గా రావడం, ఏదైనా కూడా ఇమీడియట్ ఫలితాలు రావడం అలవాటు అయిపోయింది. రిజెక్షన్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో ఎవరు లేరు. ఒకటి కాకపోతే రెండైనా రిజెక్షన్స్ ఎవరైనా వాళ్ళ లైఫ్ లో ఫేస్ చేస్తేనే స్ట్రాంగ్ గా వాళ్ళ పర్సనాలిటీ బిల్డప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ రిజెక్షన్ ని ఫేస్ చేయలేకపోతున్నారో రివెంజ్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోతున్నారు. దానికి తోడు ఇవన్నీ తోడ్పడుతున్నాయి. ఫ్రెండ్స్ కానీ, జెనెటిక్ గా కానీ, ఇలా పాస్ట్ హిస్టరీలో ఇతను ఏమైనా చేసి ఉండొచ్చు, లేదా నేను వీళ్ళని గనక ఒప్పుకోకపోతే నేను ఇలా చేస్తానని బెదిరించి ఉండొచ్చు రిపీటెడ్ గా. సో అతను ఊరికినే బెదిరిస్తున్నాడులే, అతను ఏం చెయ్యట్లే అనుకుని ఉండొచ్చు వీళ్ళు. సో అతను ఆలోచన విధానం బట్టి ఇదంతా డిసైడ్ అయ్యి ఉంటుంది. అండ్ సొసైటీ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అమ్మాయికి ఈ ఘటన జరిగింది, మొత్తం అంతా కూడా టెలికాస్ట్ అయింది, అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆ తర్వాత లేదు అని తెలిసింది. అయినా సరే సొసైటీ వెనక ఖచ్చితంగా మాట్లాడింది అని అనుకోవాలా? యాక్సెప్టెన్స్ ఎంత చేసి ఉండొచ్చు, ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు సొసైటీ, ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారు ఖచ్చితంగా, కానీ సొసైటీ కీ రోల్ ప్లే చేస్తుంది కదా.
సొసైటీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండి అందరూ రిపీటెడ్ గా వచ్చి కౌన్సిల్ చేస్తా ఉండుంటే ఆ అమ్మాయిని ఆమెకు కొంచెం మనోధైర్యం అది ఉండేది. ఇది నెగిటివ్ వచ్చింది, నువ్వేం కంగారు పడద్దు, మనము కావాలంటే వేరే చోట కూడా టెస్ట్ చేయిద్దాము, సో అతనికి ప్రాపర్ శిక్ష పడుతుంది, సో నీకు హీఈస్ నాట్ ద రైట్ గై అని చెప్పి కూర్చుని కౌన్సిల్ చేసే వాళ్ళు గనక ఉండుంటే ఆమెకి అంత హోప్లెస్ గా ఉండేది కాదు సిచ్యుయేషన్. నైబర్స్ అంటారు, నైబర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు గనక కొంచెం సపోర్ట్ ఇచ్చుంటే, అండ్ నెక్స్ట్ ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉందో గనక ఐడెంటిఫై చేసుంటే, ఏమో ఈమె చెప్పినంతసేపు బాగానే ఉంటుంది, కౌన్సిల్ చేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత ఆమె మళ్ళీ అలాగా అలూఫ్ గా ఉండిపోతుంది, ఒక్కతే ఉండిపోతుంది, ఎవరితో మాట్లాడలేదంటే తీసుకొచ్చి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిపియడం అవి చేస్తుంటే మనము ఆ అమ్మాయిని కాపాడుకొని గలిగే వాళ్ళం. ఈ ఘటనలో ఎవరిని బాధ్యులు చేయాలి? అంటే సొసైటీని బ్లేమ్ చేయాలా, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్కి దారితీసిన మనోహర్పై కేసెస్ పెట్టాలా? ఏం చేసినా అమ్మాయి తిరిగి రాదు, కానీ మనం ఇలాంటి ఘటనలపైన మాట్లాడుతూనే ఉన్నాం, కానీ మాట్లాడినంతసేపు ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ రోజు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇది సినిమాలు చూసి నేర్చుకుంటున్నారని ఒకరు, లేదు నిజ జీవితంలో జరిగింది కాబట్టి మేము సినిమా తీసామని ఒకరు, బ్లేమ్ గేమ్ ఒకటి. మళ్ళీ ఇండివిజువల్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ అ ఇండివిజువల్ నువ్వేం చేస్తున్నావు, నువ్వు సొసైటీలో మెంబర్ అయినా అవ్వచ్చు, నువ్వు ఫ్యామిలీలో మెంబర్ అయినా అవ్వచ్చు, నువ్వు ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, నీ రోల్ ఏంటి? నువ్వు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ లో ఉన్నారని అట్లీస్ట్ నువ్వు ఐడెంటిఫై చేస్తున్నావా? వాళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నావా? దేర్ కమ్స్ మన పేరెంటింగ్ కూడా అందులోనే ఉండాలి. ఓకే, ఎవరైనా ప్రాబ్లమ్ లో ఉంటే అర్థం చేసుకోండి, మనం వీఆర్ దేర్ అని చెప్పండి. మనం చెప్పిన మాట చిన్న మాటే అవ్వచ్చు, పెదాలతో మాట్లాడిన మాట అవ్వచ్చు, కానీ వాళ్ళకి చాలా సపోర్ట్ ని, చాలా ధైర్యాన్ని వాళ్ళకి ఇస్తుంది అన్నది ఒక ఇండివిజువల్ లెవెల్లో గనక ఉండుంటే, ఓవరాల్ గా సొసైటీ లెవెల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లెవెల్లో కానీ అది ఉండి మనుషుల్ని కాపాడడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. సాహితి గారు, మనం ఇద్దరం మాట్లాడుకోవడం చాలా ఈజీ. అంటే యాజ్ ఎ కౌన్సిలర్, యాజ్ ఎ సైకియాట్రిస్ట్ మీరు మాట్లాడచ్చు, యాజ్ అన్ యాంకర్ నేను మాట్లాడచ్చు, కానీ ఈ సొసైటీ చూసే చూపులు ఏం మాట్లాడిన అవసరం లేదు, కానీ అమ్మాయి బయటికి వచ్చినా లేకపోతే పాల ప్యాకెట్ తీసుకున్నప్పుడైనా అందరినీ ఆమెను విచిత్రంగా చూడడం, ఆ చూపులే మనిషిని సగం చంపేస్తాయి అని అంటూ ఉంటారు. అంటారు. అది నేనేమంటానంటే, అది ఆమె మానసిక పరిస్థితి బట్టి ఆమె కన్సిడర్ చేయాలా, కన్సిడర్ చేయొద్దా అన్నది డిసైడ్ అవుతుంది. సో అదే గనక ఇది ఎక్కడైనా ఉండే సిచ్యుయేషన్ కదా. నేను ఫేస్ చేయని సిచ్యుయేషనా, మీరు ఫేస్ చేయని సిచ్యుయేషనా, ఇది అందరు ఫేస్ చేసేది. కానీ తను ఎలా ఉంది, ఈ షీ ఇన్ ఏ సిచ్యుయేషన్ టు టేక్ ఇట్ అప్ అండ్ నెగ్లెక్ట్ ఆల్ దీస్ థింగ్స్, అండ్ తన పని తను చేసుకోగలిగే స్టేటస్ లో ఉందా లేదా, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. సో మనం విక్టిమ్ ని ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసాం కదా, ట్రీట్మెంట్ ఇవ్వాలి. మనం సొసైటీ మొత్తము ఎట్లా ఉన్నా కూడా పట్టించుకోకుండా ఆమెను ట్రీట్ చేయగలిగితే, ఈ రోజు మనం ఆమెను కాపాడుకుని ఉంటే అదే సొసైటీ హెల్ప్ చేసేదేమో. కానీ ఉండే సొసైటీ పరిసర ప్రాంతాలు కూడా ఎఫెక్ట్ చూపిస్తాయంటారు. కొంచెం వెల్ ఆఫ్ ఫ్యామిలీ అనుకోండి, అమ్మాయిని బయటకు పంపించేస్తారు, ఒక 6 నెలలు ఎక్కడో ఉంచుతారు, తర్వాత ఫైన్ దే చేంజ్. కానీ ఇక్కడ ఉండే పరిస్థితులు, ఆ చుట్టుపక్కల ఉండే చుట్టాలు కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా ఉండే నైబర్స్, లేకపోతే ఆ కాలనీ, ఆ స్పెక్ట్రమ్, అదంతా కూడా అవును, వాళ్ళందరూ కూడా ఉండుంటారు. కాకపోతే మనము బ్లేమ్ చేయడానికి ఈమెకి ప్రాపర్ రిలేషన్స్ ఉన్నాయా లేవా, వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఎంత బాండింగ్ ఉంది, నెక్స్ట్ ఏ లెవెల్ వరకు వీళ్ళకి మంచిగా క్లోజ్ గా ఫ్రెండ్స్ ఉన్నారా, హెల్పింగ్ హ్యాండ్స్ తో ఉన్నారా లేదా, లేకపోతే ఆల్వేస్ ఎప్పుడు నిందలేస్తూ మాట్లాడుతూ సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉన్నారా, దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఒకవేళ వీళ్ళకి మంచి బాండ్ ఉండి అందరితో మంచిగా మాట్లాడుతుంటే, అందరూ హెల్ప్ఫుల్ గా ఉండుంటే ఈ సిచ్యుయేషన్ ఇంత పెద్దది అవ్వకుండా కూడా ఆమెని కాపాడుకునే వాళ్ళు. ఏ బాండ్ లేకుండా ఉండి, వీళ్ళు ఈ ఫ్యామిలీ ఎవరితో కలవకుండా ఉండి, ఆల్రెడీ ఐసోలేటెడ్ గా ఉండి ఉన్న వాళ్ళు ఏమైనా మాటలు మాట్లాడుతూ ఉంటే ఇలాంటి ఇబ్బందులు అయి ఉండొచ్చు. ఈ విషయం ఇంపార్టెంట్ రోల్. ఓకే, ఈ పరిస్థితిలో కాకపోయినా ఏదో ఒక స్టిగ్మా, ఇప్పుడు మనం ఏదైనా లేకపోతే రేప్ కేసు కావచ్చు, లేకపోతే అల్లరి చేశాడు కావచ్చు, లేకపోతే ఏదో ఒక కేసులో విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే సఫర్ అవుతున్నారో బయటకు రావడానికి. సో ఎట్లాంటి మెంటాలిటీ వాళ్ళకు ఉంటుంది, అలాగే ఎలాంటి సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటారు?
ఎప్పుడైనా ఏదైనా ఇలా రేప్ కానీ ఏమైనా జరిగినప్పుడు డోంట్ టాక్ అబౌట్ ఇట్ అని అంటారు అందరూ. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. లెట్స్ టాక్, లెట్ అస్ బీ దేర్ ఫర్ దెమ్. వాళ్ళతో కూర్చుందాం, మాట్లాడదాము, వాళ్ళ బాధ ఏంటో ఎక్స్ప్రెస్ చేయండి, ఇవన్నీ ఏం పర్వాలేదు. సో దట్ వాళ్ళ బాధ ఎక్స్ప్రెస్ చేసే కొద్ది వాళ్ళకి బాధ పోతుంది. వెన్ వీ టాక్ అబౌట్ ఇట్ వీ విల్ లీవ్ ఇట్. సో కాన్స్టెంట్ గా ఒక బాధ అనేది ఏదైతే ఉంటుందో బయటకు వచ్చేస్తుంది, అండ్ దే విల్ ఫీల్ బెటర్ అని కౌన్సిల్ చేస్తాం. వై మనం కౌన్సిలింగ్ చేయడానికి గల రీజన్ ఏంటి, వాళ్ళ బాధ మనం వినడానికి గల రీజన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే వాళ్ళ బాధ వింటున్నామో వాళ్ళని మనం అర్థం చేసుకుంటున్నామనే కన్సిడరేషన్ వాళ్ళకు ఉంటుంది. మనం అర్థం చేసుకుంటున్నారు, మనం ఒక బాధలో పడ్డామని తెలుస్తున్నారు. ఓకే, వెన్ మనం వాళ్ళ చేయి టచ్ చేసినప్పుడు వీఆర్ దేర్ అని మనం ఎప్పుడైతే వాళ్ళకి చెప్తున్నామో వాళ్ళు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ వస్తుంది. సో ఈ రోజు 100% ఉన్న బాధ రేపటికి మనం మాట్లాడే కొద్ది రేపు 50% నెక్స్ట్ తగ్గిపోతుంది. దే ఫర్గెట్. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప రుణం ఏంటంటే మర్చిపోవడం. సో మన ఎలాంటి బాధనైనా మనం మర్చిపోగలిగే కెపాసిటీ మనకు ఉంది. అది మనకి సపోర్ట్ తో మర్చిపోతామా, ఒంటరిగా ఉండి మన పనులతో మనం బిజీగా ఉండి మర్చిపోతున్నామా అనేది. అదే మీరు ఏ టైప్ ఆఫ్ పర్సనాలిటీలో మీరున్నారు, ఫస్ట్ నుంచి అందరితో మాట్లాడే వాళ్ళైతే అందరితో మాట్లాడి షేర్ చేసుకుని, ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఉండే వాళ్ళు ఎక్కువ ఇలాంటి సిచ్యుయేషన్స్ లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సాహితి గారు, ఎలాంటి స్టెప్స్, ఫస్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, దాని మీద మాట్లాడితే ఒక్కసారి మా రిపోర్టర్ దగ్గరికి వెళ్తాను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ కేసుకు సంబంధించి. రైట్, మా ప్రతినిధి సుజాత జాయిన్ అవుతున్నారు. రైట్ సుజాత, మనం చూసాం నెలన్నర క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు నిజంగా చాలా విషాదంగా ముగిసింది. ఆ అమ్మాయి తీవ్ర మనోవేదనకి గురైంది. ఇంట్లో ఎవరు లేని టైంలో తనంతలో తాను ఆత్మహత్య చేసుకుంది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. మీరు ఎవరితోనైనా మాట్లాడారా? వాళ్ళ తండ్రి అయితే శిక్షించాలి అంటున్నారు, రైట్, కరెక్టే. కానీ ఆ అమ్మాయితో ఎంతవరకు బాండింగ్ ఉండింది? ఇందాక సాహితి గారు కూడా అదే అంటారు, అమ్మాయితో ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎంత సపోర్ట్ ఇస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకు ఇలాంటి డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంది ఆ అమ్మాయి? సుమతి, రమణి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది, కన్నీటి పర్వంతమయ్యేలా చేస్తుంది. ఎందుకంటే నెల కూడా కావడం లేదు, తనకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని అనేక వార్తలు వచ్చినప్పటికీ తర్వాత నెగిటివ్ వచ్చింది, తనకి హెచ్ఐవి లేదని నిర్ధారణ అయిన తర్వాత ప్రపంచంలో అంటే రేపటి రోజు నేను బయటికి వచ్చి ఎలా బ్రతకాలి అని మనోవేదనకి గురైనటువంటి రమణి సూసైడ్ చేసుకుంది. అతన్ని కారకులైనటువంటి వ్యక్తిని చంపేసేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కానీ రమణి తప్పు ఏమి చేయలేదు, కానీ రమణిని సమాజం చిన్నచూపు చూడడంతోనే ఈ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి తెలుగు ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచం ఈ రోజు వాళ్ళందరూ ఆమెకి సపోర్ట్ ఇచ్చారా? ఆ ఘటన జరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉండేది రమణి? దీనికి సంబంధించి ఏమైనా వస్తున్నాయా ఇన్ఫర్మేషన్, తెలుస్తోందా? ఒంటరిగా ఉండేదా, ఎవరితోనైనా మాట్లాడేదా, అసలు బయటకు వచ్చేదా లేదా? సుమతి, రమణికి ఎప్పుడైతే తన బావతో పెళ్లి నిర్ణయించారో ఆ తర్వాత తన హెచ్ఐవి ఉంది, పెళ్లి క్యాన్సిల్ అనుకున్న తర్వాత రమణి ఓన్లీ ఇంట్లో తన తమ్ముడితో ఉండేది. తల్లిదండ్రులు ఇద్దరు బయట పని కోసం వెళ్ళినప్పుడు చాలా వరకు డిప్రెషన్లో ఉండేది అని చెప్తున్నారు. వన్స్ ఒకసారి ఇంజెక్షన్ తనకి ఇచ్చారు, ఆ తర్వాత నెగిటివ్ రావడము, తనకి సంబంధించి మానసిక కండిషన్ కొంత మేరకు డిప్రెషన్లో ఉంది. కానీ కుటుంబ సభ్యులు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. రమణితో తన తమ్ముడు ఇంట్లోనే ఉండేవాడు, ఎక్కడ తనని ఎలోన్గా వదిలేవాళ్ళు కాదు అని చెప్తున్నారు. కానీ తను రేపొద్దున నేను బయటికి వస్తే ఎలా బ్రతకాలి, నా మీద ఇంత నిందలు, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్తున్నారు. సో కానీ ఇప్పుడు ఎవరు నాకు సంబంధించి నా వైపు ఎవరు నిల్చుంటారు, బయటకి వెళ్ళాలి అని అంటేనే భయం వేస్తుంది అని రమణి మెంటల్గా ఫీల్ అయిపోయి, తను ఎలోన్గా ఫీల్ అయిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ గాంధీ మార్చరీలోనే తన మృతదేహం ఉంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇలా జరుగుతుంది అని ఏ రోజు అనుకోలేదు అని చెప్తున్నారు. అయితే అసలుకి ప్రతి ఒక్కరు హ్యూమానిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇలాంటి విషయాల్లో సెన్సిటివ్ కాబట్టి. సో అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారు, తను అడుగుదాం. ఏ టైంకి తీసుకొచ్చారు అక్కడ నుంచి? వచ్చే గంట అయింది మేడం. అంటే తెలుసా కేసు ఏంటి అని మీకు? నాకు తెలియదు. అంటే మీకు ఇలా చనిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు అనిపిస్తుందా ఎందుకు వీళ్ళు ఇలా చనిపోయారు అని బాధ ఏమనిపించదు. అక్కడ రైట్ సుజాత, మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, నేను మళ్ళీ వస్తాను. రైట్, సాహితి గారు, ఇప్పుడు రమణికి 2 సెట్ బ్యాక్స్, అంటే 2 షాక్స్. ఒకటి, ఆల్రెడీ నిశ్చితార్థమైన వ్యక్తితో హాయిగా ఉంటాను అని చెప్పి ఊహించుకుంది, పెళ్లి అనుకుంది, ఎన్నో కలలు కనింది అందరు అమ్మాయిలాగే. కానీ ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్తో ఆ అమ్మాయి
ఆ పెళ్లి ఆగిపోయింది, ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. అదొక సెట్ బ్యాక్. ఎందుకంటే అందులోంచి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. అది తర్వాత వెంటనే ఇంజెక్షన్ ఇప్పించడం. సో వెంటనే మీరు అన్నట్టుగా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఏమంటారు? అది టెస్టోస్టిరాన్ క్రైసిస్ ఎక్కువ అవడం వల్ల, టెస్టోస్టిరాన్ ఎక్కువ అవడం, హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల అబ్బాయి అసలు కంట్రోల్ చేసుకోలేకుండా ఇట్లాగా రియాక్ట్ అవ్వడము, వెంటనే ఇంజెక్షన్ అమ్మాయికి ఇంజెక్ట్ చేసేసేయడము, ఆలోచన విధానం లేదు. ఇప్పుడు నేను ఇది ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ అమ్మాయికి ఏమవుతుంది, రేపు నాకేమవుతుంది, రేపు నన్ను జైల్లో పెడతారా, నెక్స్ట్ నా కాన్సిక్వెన్సెస్ ఏముంటాయని ఏం ఆలోచన విధానం ఏమీ లేదు. అబౌట్ ద సిచ్యుయేషన్ ఏమవుతుందన్నది తెలియదు. ఆ క్షణానికి రివెంజ్ తీర్చేసుకోవడం కాబట్టి అట్లా చేసేసేయడం. అలాగా చేస్తున్నప్పుడు కూడా అతను ఎవరైనా సపోర్ట్ తీసుకున్నాడా, ఎవరితోటి మాట్లాడకుండా అతను సైలెంట్ గా, అతను పర్సనాలిటీ అలాంటిదే కాబట్టి అతను అట్లా చేశాడా అన్నది కూడా మనకు తెలియదు. ఈ అమ్మాయి విషయం నేను మాట్లాడుతోంది. అమ్మాయి విషయంలో పెళ్లి ఆగిపోయింది, నిశ్చితార్థం అయిన వ్యక్తికి హెచ్ఐవి ఎయిడ్స్ అంటున్నారు. రిపీటెడ్ స్ట్రెస్సార్స్, పెళ్లి ఆగిపోవడం ఒక స్ట్రెస్సార్, అది మేజర్ స్ట్రెస్సార్. అది మనకి టైం లైన్ లోనే మేజర్ స్ట్రెస్సార్. నెక్స్ట్ ఇలాగా అతనికి హెచ్ఐవి ఉందని తెలియడం, వాళ్ళ ఫ్యామిలీకి ఉందని తెలియడం, నెక్స్ట్ ఇతను సొంత బావ అవ్వడం, సో ఈమె ఏమీ మాట్లాడలేకపోవడము. ఇంకొకటేమో ఎప్పుడైతే ఇతను ఇంజెక్ట్ చేస్తాడు అన్నది ఆమె అనుకుని ఉండదు, అది షాక్. ఊహించుకుని ఉండదు. అటువంటిది ఎట్లా జరిగింది, ఇతను నన్ను ఇట్లా మోసం చేశాడు అన్నది ఒకటి పెద్ద షాక్. రైట్. ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి ఘటన జరిగినప్పుడు? తను చెప్తుంది కదా, వాళ్ళు అలా వదిలేసి వెళ్ళరాదు ఆమెని. అంటే లైవ్లీహుడ్ మరి ఇద్దరు పేరెంట్స్ చేస్తే కానీ గడవని పరిస్థితులు ఎప్పుడూ ఉండేవే కదా. ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు అన్నది ఏం కాదు కదా. మనకి క్రైసిస్ సిచ్యుయేషన్ కదా. క్రైసిస్ ఇంటర్వెన్షన్ ఏం చేస్తున్నారు? బహుశా నెల రోజులు అయిపోయింది ఘటన జరిగి. తల్లి 10 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉంటుంది. తను బాలేదని విక్టిమ్ కదా, తనని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇప్పించుంటే ఈ ప్రాబ్లం అయ్యేది కాదుగా. బాలేదని తెలుసు కదా, ఎవరితో మాట్లాడలేదని తెలుసు. మేము 24 hours సూపర్విజన్ ఉండాలని చెప్తాం ప్రతి కేసుకి. అసలు అట్లా వదిలేసి ఎందుకు వెళ్ళారు? సరే వెళ్ళారమ్మా, మీకంటే లైవ్లీహుడ్, మరి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఇంట్లో. తమ్ముడు చిన్నవాడు, వాడికి ఏం తెలుస్తుంది? అమ్మాయిని చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు పెట్టన్నా వెళ్ళొచ్చు కదా. పోనీ మీరు పెట్టన్నా పోనీ డాక్టర్ దగ్గర తీసుకొచ్చి మేము ట్రీట్మెంట్ ఇస్తాం కదా, మందులు వేసుకుంటే ఆమె రిలాక్స్ అవుతుంది కదా, ఇబ్బంది అవ్వదు కదా. అంత ఇబ్బంది ఏముంది? నువ్వు అంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు అంటాను నేను. సిచ్యుయేషన్స్ లో వీ కెన్ ఫేస్ ద సిచ్యుయేషన్, వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్. మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి? నేనేమంటాను, ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ జరిగితే చాలు సుమతి గారు, మనం దానికి ట్రీట్మెంట్ చేసేద్దాం, సెటిల్ చేసుకుందాం. సెటిల్ చేయడం ఓవర్ నైట్ సెటిల్ అవుతుంది అని అనట్లేదు, కానీ నిన్నటి కన్నా ఈ రోజు బెటర్ గా ఉంటది పేషెంట్ కి, ఈ రోజు కన్నా రేపు బెటర్ గా ఉంటది. నెక్స్ట్ ఒక హోప్ అనేది వస్తుంది, నేను బతకగలను, దిస్ ఇస్ నథింగ్ అని ఆమెకి తెలుస్తుంది. స్వతహా మనం ఎంత ఎక్స్టర్నల్ గా చెప్పినా కూడా స్వతహాగా ఆమెకి హోప్ తనంతట తనకు మనసులోంచి వస్తే తప్పితే మనము ఎవరిని హెల్ప్ చేయలేము. ఇప్పుడు మనం అది వాళ్ళకి స్వతహాగా రావాలి కదా. హోప్ తీసుకురావడంలో సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఇదే పేషెంట్ కి మనం ఇలాగా ఆమె ఎవరితో ఇలాగా రానా మీరు వెళ్తున్నారు, ఒక్క ఎవరితో మాట్లాడలేదు, ఒక్కతే ఉంటుంది, ఏమి తినట్లేదు అని ఇతను చెప్పిన వెంటనే ఓకే ఒకసారి చూద్దామని కౌన్సిల్ చేస్తారు. చేసి తీసుకొని వచ్చి ఒక రోజు పని ఆపేసి డాక్టర్ దగ్గర తీసుకొచ్చి మాట్లాడిపించి, సైకాట్రిస్ట్ దగ్గర మందులు వాడిపించి ఇచ్చి, అమ్మ కొంచెం నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ఎవరో ఒకరిని తోడు పెట్టి 24 hours సూపర్విజన్ ఉండేటట్టు పెట్టుకుని, అమ్మ ఈమెను వదిలి ఎవరు ఎక్కడికి వెళ్ళమాకండి, సాయంత్రం మేము వచ్చే వరకు ఖచ్చితంగా ఉన్నానని చెప్పి పోనీ ఒక ఫాదర్ వెళ్ళి మదర్ ఉంచిన అట్లా కొంచెం మనం సపోర్ట్ చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు. ఉండేది కదా. ఇప్పుడు ఎలాగో నెగటివ్ అంటున్నారు కదా, సరే ఒకవేళ ఆమెకి మనం ఎంత చెప్పినా కూడా ఆమెకి డౌట్ ఉందండి. దేర్ ఇస్ ఎ కాన్స్టాంట్ డౌట్. ఇది డౌట్, నాకు అది నెగిటివ్ అని, ఫాల్స్ నెగిటివ్ అయి ఉండొచ్చు, అది నాకు పాజిటివ్ అయినా నేను నా గురించి వాళ్ళు అలా చెప్పి ఉండొచ్చు అన్న డౌట్ ఉండొచ్చు అనుకుంటా. ఒకవేళ డౌట్ ఉన్నా కూడా మనం రిపీటెడ్ టెస్ట్ చేసి మనం ఆమెకి ప్రూవ్ చేసి మనం పెట్టే వాళ్ళం కదా. అది ఓసిడి కింద కేటగిరీ కూడా వస్తుంది. కాన్స్టాంట్ డౌట్, ఇది నాకు హెచ్ఐవి ఉందేమో, ఇతను ఇంజెక్ట్ చేసేసాడు, వాడు ఎలాంటి బ్లడ్ తెచ్చాడో, నిజం వాడి బ్లడ్ తెచ్చాడో లేదో కూడా మనకు తెలియదు, అది ప్రాపర్ ఇంజెక్ట్ చేశారో లేదో కూడా తెలియదు, టెస్ట్ చేస్తే నెగిటివ్ అయితే వచ్చింది, అయినా కూడా నమ్మట్లేదు, కాన్స్టెంట్ రిపీటెడ్ థింకింగ్ అబౌట్ ఇట్, ఇంకా ఆగట్లేదు ఆలోచన. దానివల్ల ఇట్లాగా జరిగింది, యాంగ్జైటీ తట్టుకోలేక.
అయితే ఇప్పుడు ఈ పరిస్థితులు ఒకవేళ మీరు అంటున్నారు కదా, మనకి ఇంకా అంత అవేర్నెస్ లేదు. అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో జ్వరం వస్తే డాక్టర్ దగ్గర వెళ్ళి సొంతంగా మెడిసిన్స్ వేసుకుంటారు, మరీ మన చేతిలో లేకపోతే డాక్టర్ దగ్గర. అలాంటిది సైకలాజికల్గా సైకియాట్రిస్ట్ ఇలా ఉన్నారు, అందుబాటులో ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తే ఇలా ఉంటుంది అని చెప్పి ఇంకా అవగాహన ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్లోనే చాలా హెజిటేట్ చేస్తూ ఉంటారు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి, నేను మాకేమైనా పిచ్చా, నేను ఎందుకు వెళ్తాను అన్న ఒక ఇంకా గ్యాప్ అన్నది ఇంకా ఉంది కదండి. మన సమాజం బాగుపడాలంటే సైకాట్రిస్ట్ రోల్ చాలా ఉంటుంది. ఏది తప్పు ఏది రైట్ అన్న దాని గురించి ఆలోచిస్తూ మనం ఎక్కడున్నాం అన్నది ఎప్పుడు మనం మర్చిపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం, మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం అనే పరిధిలో మనం ఉండట్లేదు. ఏది తప్పు ఏది రైట్ అని పట్టించుకుంటూ అట్లాగే ఉండిపోతున్నాం. కానీ సైకాట్రిస్ట్ రోల్ చాలా ఉంటుంది. సో దట్ ఎప్పుడైతే యాంగ్జైటీస్ అని తగ్గించి మనం కంఫర్ట్ చేయగలుగుతున్నామో అప్పుడే మనకి ఓవరాల్ గా గ్రోత్ అనేది ఉంటుంది. ఈ కేసెస్లో ఈ అమ్మాయి ఏజ్ ఫ్యాక్టర్, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే సిచ్యువేషన్ చాలా ట్రామా ఫీల్ అయి ఉంటుంది. అమ్మాయి పెళ్ళి, ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, హెచ్ఐవి ఎయిడ్స్, అతను ఓకే ఇతనితో ఇన్ని రోజులు నేను కోర్ట్షిప్ చేసినా సరే ఆయనతో కలిసి ఉన్నాను, అదొకటి. ఆ తర్వాత వచ్చి ఇంజెక్షన్ ఇచ్చాడు, నాకు హెచ్ఐవి ఎయిడ్స్ పాజిటివ్ అన్నారు, ఆ తర్వాత లేదంటున్నారు. ఇలా పాప మల్టిపుల్ ఫేజెస్ నుంచి అమ్మాయి వెళ్ళుంటుంది అని జస్ట్ అజ్యూమింగ్ అంతే. మీ సైకియాట్రిస్ట్గా మీరు ఇంకొంచెం బాగా అనలైజ్ చేయగలరేమో అండి. అవునా. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, దెబ్బకు దెబ్బ, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అట్లా అవుతూ ఉండేటప్పటికి మనసు తట్టుకోలేక ఎలోన్ గా ఉండేటప్పటికి లోన్లీనెస్ బాగా పెరిగిపోయి ఇట్లా జరిగింది. ఓకే, పేరెంట్స్గా వాళ్ళు సరే ఒక నెల రోజులు ఉన్నారు, నెల రోజుల తర్వాత ఎవరి పనిలోకి వెళ్ళిపోయారు. ఏం చేయాలంటారు ఆ నెల రోజుల్లో? సైకియాట్రిస్ట్ లేకపోతే కౌన్సిలర్స్ రావాలా, లేకపోతే ఏం చేయాలి యాజ్ అ పేరెంట్, లేకపోతే గార్డియన్స్ ఎవరైనా సరే ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఎలాగ క్రియేట్ చేయాలంటారు? అంటే వీఆర్ దేర్ ఫర్ యూ అన్న ఒక థాట్ ఆమెకి రావాలి. నాకు సపోర్ట్ సిస్టమ్ ఉంది, ఏమీ కాదు అని చెప్పి. సో ఇది డయాగ్నోసిస్ లెవెల్లో ఉంది కాబట్టి అది రిపీటెడ్ మనం టెస్ట్ చేసి మన డాక్టర్ దగ్గర తీసుకొచ్చి, ఇదిగోండి సార్ ఇట్లాగా నెగిటివ్ వచ్చినా కూడా ఈమె ఇట్లా ఫీల్ అవుతుంది, ఈమె బాధపడుతుంది, రూమ్ లోంచి బయటికి రావట్లేదని చెప్తే మేము కూర్చుని మాట్లాడి కౌన్సిల్ చేసి సెటిల్ చేసేవాళ్ళం. ఒకవేళ అది ఏ లెవెల్లో ఉంది, ఆమె ఆలోచన విధానం ఉండి డిప్రెషన్ లెవెల్లో ఉందా, ఓసిడి లెవెల్లో ఉందా, రిపీటెడ్ గా డౌట్ వస్తుందా, ఆమెకి హెచ్ఐవి గురించే ఆమె ప్రీఆక్యుపై అయ్యిందా, లేదా ఈ డిప్రెషన్ ఇలా అప్సెట్ అవ్వడం, ఈ ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడము, ఇతను ఇలాగా షాక్ ఇచ్చి ఇతను తీసుకొచ్చి ఇంజెక్ట్ చేయడం అనే మనస్తాపానికి గురై ఆమె ఇట్లా ఉందా, దేని వల్ల, లేకపోతే రెండు ఉన్నాయా అనేది ఎవాల్యుయేషన్. ఇంకా సూయిసైడల్ థాట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఇవన్నీ ఎవాల్యుయేషన్ చేయగలిగితే మనం ఆమెని ట్రీట్ చేసేవాళ్ళం. సో ఎప్పుడైతే వాళ్ళు మన దగ్గరికి పేషెంట్ తీసుకొస్తారో అవన్నీ మనం చేయగలం. ఇప్పట్లో ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి. పేషెంట్స్ ఎవరైతే రాలేకపోతున్నారో, పేరెంట్స్ తీసుకురాలేకపోతున్నారో, స్టిగ్మా ఫేస్ చేస్తున్నారు, మనం ఫోన్ లో మాట్లాడి కూడా టెలి కన్సల్టేషన్ తో కూడా మనం హెల్ప్ చేస్తున్నాం పేషెంట్స్ కి. సో దట్ ఫస్ట్ వాళ్ళు రిలాక్స్ అయిపోతే ఫస్ట్ కాల్, నెక్స్ట్ దే విల్ కమ్ వాకింగ్ టు అవర్ ఓపీడీ. వాళ్ళే వచ్చి మాట్లాడే, డాక్టర్ నేను మీ కాల్ తర్వాత మేము చాలా రిలాక్స్ అయిపోయినాము, ఇప్పుడు మీతో మాట్లాడినాక మాకు మంచిగా నిద్ర పట్టింది, సో వెంటనే బయలుదేరి మేము ఈ రోజు వచ్చాము అని దే విల్ స్పీక్ అవుట్, వాళ్ళే చెప్తారు. సో మెడిసిన్స్ కూడా మేము ఇంటికి పంపించేసి ఫస్ట్ మీరు రిలాక్స్ అయిపోయినాక రేపు రండమ్మా అంటే అప్పుడు స్టార్ట్ చేసి వాళ్ళే వస్తున్నారు. సో మనము హెల్ప్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి అందరికి. నువ్వు ఏ మార్గాన్ని చూస్ చేసుకుంటున్నావు అన్నదే మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ వెళ్ళడము, లేకపోతే ఆ టైం తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు చెప్పేవే కదా అందరు అదే చెప్తారు అని చెప్పి అలాంటి నోషన్ కూడా చాలా ఉన్నాయి అందరిలో. అంటే స్పెషలిస్ట్ మాట్లాడిన దానికి అందరూ మాట్లాడే దానికి డిఫరెన్స్ ఉంటుంది. అందరూ స్పెషలిస్టులు అవ్వలేరు కదా. సో అది వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? టీవీలో చెప్పే, బయట జరిగే న్యూసే కదా టీవీలో చెప్పేది, టీవీలో ఎందుకు చూడాలి? అట్లాగా ప్రతిదానికి ఒక పాజిటివ్ నెగటివ్స్ ఉంటాయి, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన బిడ్డ మనకి ఇంపార్టెంట్, మన బిడ్డని మనం కాపాడుకోవాలి, ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం. ఓకే
ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంది. అందుబాటులో ఓకే, ఫైన్. ఆన్లైన్ లో కూడా కన్సల్టేషన్ చేస్తాము. మేము రావడానికి ఇంతసేపు 8 గంటలు పడుతుంది, 6 గంటలు పడుతుంది. నో ప్రాబ్లం, రావద్దు. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి, స్టార్ట్ చేయండి ట్రీట్మెంట్. మీ దగ్గర ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళి మేము మందులు చెప్తాము, అవి ప్రిస్క్రిప్షన్ పంపిస్తాము, స్టార్ట్ చేయండి. ఫస్ట్ కామ్ డౌన్ అవుతే ఫస్ట్ 72 అవర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ 24 to 72 అవర్స్ ఆఫ్ ద సిచ్యుయేషన్, పోస్ట్ సిచ్యుయేషన్, అప్పుడు కనుక పేషెంట్ ని మనం కామ్ డౌన్ చేయగలిగి వెంటనే ఇమీడియట్ గా సపోర్ట్ తీసుకురాగలిగితే మనం కాపాడినట్టే. కానీ ఇన్సిడెంట్ లో సాహితి గారు కౌన్సిలింగ్ ఇచ్చారంటున్నారు. ఎందుకంటే నెల దాటిపోయింది కాబట్టి ఆ అమ్మాయి బాగానే ఉండొచ్చు. ట్రీట్మెంట్ అయి ఉండదు అంటాను. సైకాట్రిస్ట్ కన్సల్టేషన్ ట్రీట్మెంట్ అయి ఉండదు, అందుకని అలా జరుగుంటుంది అంటాను. కౌన్సిలింగ్స్ ఏం చేసినా కూడా వితౌట్ యాడింగ్ మెడిసిన్స్, అది ఏ క్షణమో ఆ క్షణానికి పనిచేస్తుంది, ఆ రోజు పనిచేస్తుంది, రేపటి రోజు పనిచేయవు. మెడిసిన్స్ తో పాటు కౌన్సిలింగ్ చేస్తే డబుల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో ఎవరిని బాధ్యులు చేయాలి? ఇప్పుడు తన ఐసోలేట్ అయిపోయి బయటకు రాకుండా ఆత్మహత్య చేసుకుంది, ఆ సొసైటీని బ్లేమ్ చేయాలా, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసిన మనోహర్ ని బ్లేమ్ చేయాలా? సొసైటీ ఆల్వేస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అతను తప్పు చేశాడు, అతను తప్పు చేయలేదని నేను అనట్లేదు. బట్ మనం కూడా కేర్ఫుల్ గా ఉంటే ఈ అమ్మాయిని మనం కాపాడుకునే వాళ్ళం. ఓకే, పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు డైలీ, సో పర్వాలేదు, మనం కేర్ తీసుకున్నాం, పర్వాలేదు, అమ్మాయిని మా ఇంట్లో ఉంచండి, మేము చూసుకుంటాము అని ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్ ఉన్నారో లేదో, అది కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. రైట్ రైట్. ఓకే, ఫైనల్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ సాహితి గారు మాతో మాట్లాడినందుకు. రైట్, చూడొచ్చు కౌన్సిలింగ్ అన్నది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ రమణి విషయంలో మరి సమాజం ఎందుకు అంత కటుగా ఉంది? ఎందుకు తన ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఏంటి? ఎందుకంటే ఆ అమ్మాయి HIV పాజిటివ్ రాలేదు, అలాగే తను పెళ్ళి ఆగిపోయింది అంతే, కానీ బయట సమాజాన్ని ఎదుర్కోలేక భయపడిపోయి అలాగా ఆత్మహత్య చేసుకుందా? ఎవరిని బాధ్యులు చేయాలి ఇప్పుడు అన్నదే ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. రమణి కుటుంబ సభ్యులైతే మనోహర్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ సమాజం పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకు మరి రమణితో ఎవరు సరిగా మాట్లాడలేదా? రమణియే బయటకు రాలేకపోయిందా? అలాంటి అట్మాస్ఫియర్ని సమాజం క్రియేట్ చేయలేకపోయిందా? ఫ్యామిలీ ఇవ్వలేకపోయిందా? ఒకవేళ నిజంగా ఇవ్వలేదు అంటే అది సమాజం తప్పే అవుతుంది, ఫ్యామిలీ తప్పు అవుతుంది. ఇచ్చి ఉంటే ఇవాళ రమణి మన మధ్య ఉండేది, మనం ఈ వార్త చదివే వాళ్ళకి కూడా కాదు.